హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదో ఇంకొక వీడియోతో మీ ముందరకు వచ్చేసానండి. ఇవైతే ఎండు చేపలు, వంకాయలు, గుడ్లు కలిపి కర్రీ వండేసాము మేము. మీరు కూడా చేసుకోండి. ఇట్లా ఎండు చేపలు తీసుకొని, చిన్నవి ఇవి పెద్దవి కాదు, వాటిని అలా తీసేసుకోవాలి. తలకాయలు సైడ్లు కూడా ఉంటాయి. వాటికి చేపకు సైడ్లు ఈకలు ఉంటాయి. ఇవేవో అంటారు, ఈకలు ఏంటివో అంటారు. అవి కూడా తీసేసుకోవాలి. చూడండి, మేమైతే అన్నీ తీసేసాము. ఇదైతే చెత్త అండి ఇదంతా. ఇవైతే ఎండు చేపలు. వీటిని బాగా కడుక్కోవాలి. ఒక 2-3 నిమిషాలు నానబెట్టి నీళ్ళు పోసి తర్వాత కడిగేసుకోవాలంటే. ఇవైతే వంకాయలు చూస్తున్నాను చూడండి, అలా వేసాను నీళ్ళల్లో, మళ్ళీ కడిగేసి ఉంచాను. వంకాయలు కూడా ఇలా కోసేసుకొని ముక్కలుగా నీళ్ళల్లో ఉప్పు వేసి వంకాయలు కోసాక అందులో వేసేయండి. చూడండి, వంకాయలు కూడా కోసేసేవన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవి కూడా కోసేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఎలా చేద్దామో చూసేద్దామా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక దాక పెట్టేసి అందులో సరిపడా నూనె వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేపుకోండి. ఒక 2-3 మినిట్స్ వేపుకోండి. 2-3 మినిట్స్ తర్వాత ఎండు చేపలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి వేపేయండి. వాటిని కూడా ఒక 2-3 నిమిషాలు అట్లా వేగనివ్వాలి నూనెలోనే. అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది. ఇవి ఎండు చేపలు అనేటివి ఏగుతాయి బాగా అందులో. చూడండి, వేసేసాము. ఇలా వచ్చేంత వరకు ఉన్నివ్వాలి. నూనె కొంచెం పైకి ఉడుకుతూ కనపడుద్ది కదా, అలా ఉంచేంత వరకు ఉన్నివ్వాలి. తర్వాత వంకాయలు వేసేసి వంకాయలు మొత్తం వేసేయండి. వంకాయలు వేసేసాము. ఒకసారి 2 సార్లు అలా కలిపేసుకోండి. ఇవైతే గుడ్లు ఉడకబెట్టి పక్కన ఉంచాను నేను. పొక్కు తీసేసి పసుపు, ఉప్పు, కారం వేసేసి కలిపేయండి బాగా. కొంచెం జలుబు చేసిందండి. మా వంటలు ఎలా ఉన్నాయో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా మా వంటలు ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటాయండి. ఇదైతే మసాలా కారం అండి, మామూలు పచ్చికారం కాదంట. ఇది మసాలా కారం అంట. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇప్పుడు ఇంకా గుడ్లు వేసేసి కుసేవల కలిపేసినండి. అలా కలుపుకోండి, గరిటెట్టుకోకుండా. నీళ్ళు పోసేసి బాగా ఉడకనివ్వండి. వంకాయలు తొందరగా ఉడికిపోతాయండి, పెద్దగా టైం పట్టదు దీనికి. అర్ధగంట కల్లా కూర అయిపోద్ది. అర్ధగంట కూడా పట్టదు, ఇంకా తక్కువే. బాగా ఉడికినాక కొత్తిమీర వేసేసి ఒక 2-3 నిమిషాలు